జయ హో పత్రిజీ. ఒకసారి రమణ మహర్షి గారిని ఒక భక్తుడు శివ, విష్ణు, గాయత్రి, శక్తిమాత అందరూ సమానమైన దేని మీద ధ్యానం చేయాలి అని అడిగారు. అప్పుడు రమణ మహర్షి గారు, నీకు ఏది మంచిది, ఏది గొప్పది అనిపిస్తే దాని మీదే ధ్యానం చేయి. అవన్నీ ఒకే విధమైన ఫలితాన్ని ఇస్తాయి, కానీ ఒకదాని మీద నిలకడ కలిగి ఉండండి అన్నారు. మరి నేను ఎలా ధ్యానం చేయాలి అని అదే భక్తుడు అడిగినప్పుడు, నీకు విశ్వాసం ఉండి మంచిది అనిపిస్తే దాని మీద ధ్యానం చేయి. ఆలోచనలు వాటంతట అవే తొలగిపోతాయి, చివరికి నాశనం అవుతాయి. కాబట్టి నానాత్వం ఉన్నంత వరకు, ద్వంద్వత్వం ఉన్నంత వరకు అన్ని చెడు తలంపులు వస్తాయి. ప్రేమాస్పదమైన వస్తువు కానీ విషయం కానీ ఉన్నప్పుడు మంచి తలపులే కలుగుతాయి. కాబట్టి ఒకే ఒక ఆలోచనను పట్టుకోండి, ఏక చింతనతో ఉండండి. ధ్యానమే ప్రధానమైన సాధన అని మౌనంగా ఉండండి అని శ్రీ రమణ మహర్షి గారు ఆదేశించారు.